మనకు జూలై 21 ఆషాఢం ఆదివారం రోజు గురు పౌర్ణమి పర్వదినం వచ్చింది. ఈ పవిత్రమైన పర్వదినాన్న స్నానం చేసే నీటిలో వీటిని వేసుకొని స్నానం ఆచరించినట్లయితే 1 గంటలో దోషాలు తొలగిపోతాయి. ఒంట్లో మరియు ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. కోట్ల కట్టలు వచ్చి పడతాయి. ఈ గురు పౌర్ణమి రోజు ఇలా స్నానం చేస్తే శరీరంలో నెగిటివ్ ఎనర్జీ రోగాలు తొలగిపోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తాయి. ఒంటికి దివ్య శక్తులు వస్తుంది. జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక మీ దశ మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీరు ఏ పని చేసినా ఏ పనిలో కూడా విజయాన్ని సాధించే శక్తి కలుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఇలా గురు పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం మారిపోతుంది. ఇక మీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఆ అద్భుతాలు జరగాలంటే మనం గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏ వస్తువు వేసుకుంటే మనకున్న దోషాలు పాపాలు తొలగిపోయి మనకు అదృష్టం వరిస్తుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆషాఢం మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు. మనకు జూలై 21 ఆషాఢం ఆదివారం రోజున గురు పౌర్ణమి వచ్చింది కనుక ఈరోజు మనం సాయిబాబాని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీ దగ్గరలో ఉన్న సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయిబాబాకు అభిషేకం జరుగుతున్న సమయంలో స్వామివారి దర్శనం చేసుకోవడం వలన మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. స్వామివారికి ఇచ్చే హారతి సమయంలో వెళ్ళి ఆ స్వామివారి హారతి తిలకిస్తే మీకు గురుబలం పెరిగి ఈ సంవత్సరమంతా మీకు బాగా కలిసి అదృష్టం వరిస్తుంది. మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు, వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నవారు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు శనగలని మాలగా గుచ్చి దత్రేయ స్వామి మెడలో వేయటం వలన మీరు ఆర్థిక సమస్యల నుండి తొందరగా బయటపడతారు. త్వరగా వివాహం కావాలి అని భావించే వాళ్ళు, వివాహ సమయంలో ఏర్పడే అడ్డంకులు తొలగాలి అంటే ఈ పౌర్ణమి రోజు బియ్యం పిండితో ఒక చిన్న కోకిలను తయారు చేసి దానిని లక్ష్మీ అమ్మవారు ముందు పెట్టి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఇలా పూజించండి. మీకున్న ఏర్పడే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజు ఇంకొక విషయమైన పర్వదినం కూడా ఉంది. అదే శివుడు ధాన్యంలోనికి వెళ్ళిపోతాడు. తొలి ఏకాదశి రోజు ఎలాగైతే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడో శివుడు ఈ పర్వదినం రోజులో భక్తుల యొక్క పాపాలన్నీ కూడా తన జటాజుటంలో బంధించి ధాన్య సముద్రంలోనికి వెళ్తాడు. దీనినే శివ శయత్సం అంటారు. ఈ రోజున శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు ఎవరైతే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పంచామృలతో అలాగే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తారో వారికి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంకా ఎవరైతే శివునికి ఇష్టమైన బిల్వ దళాలను సమర్పించినట్లయితే మీరు కోరిన కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఖచ్చితంగా శివునికి బిల్వ దళాలను సమర్పించాలి. ఇలా సమర్పించినట్లయితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ గురువాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే ఈరోజు సాయిబాబా సన్నిధిలో ఉన్నటువంటి దునిలో నవధాన్యాలు వేయటం వలన మీకు నవగ్రహాల సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటాయి. సాయిబాబా సన్నిధిలో ఉన్నటువంటి భక్తులకు ఉడకబెట్టిన శనగలు, అరటి పండ్లు, అక్కడ ఉన్నటువంటి భక్తులకు
ప్రసాదంగా పంచినట్లయితే మీకు సంవత్సరమంతా బాగా కలిసి వచ్చి అలాగే సాయిబాబా యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి గురు పౌర్ణమి రోజున ఇలా సాయిబాబాని ఇలా పూజించినట్లయితే మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. అలాగే సాయిబాబా యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురు పౌర్ణమి అంటే మన గురు బలం పెరగడానికి ఇలా సాయిబాబా పూజించినట్లయితే మనకు గురు బలం అనేది ఎక్కువగా ఉంటుంది. హిందూ గ్రంథాల ప్రకారం గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, చంద్రుడిని, శివుడితో పాటు గురువుని కూడా పూజించే సాంప్రదాయం ఉంది. పౌర్ణమి రోజు స్నానం, దాన ధర్మాలు, పూజలకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గురు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటారు. నది స్నానం ఆచరించి దానాలు చేసి సత్యనారాయణ్ణి పూజిస్తారు. పౌర్ణమి తిథి రోజున చంద్రోదయం జరిగే రోజున పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు. పౌర్ణమి తిథి నాడు సూర్యోదయానికి దృష్టిలో ఉంచుకొని మర్నాడు నది స్నానం దానం చేస్తారు. పౌర్ణమి రోజు ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని, చంద్రుడిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం, కీర్తి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. ఈ సంవత్సరం మనకు ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తేదీ జూలై 20 శనివారం సాయంత్రం 5:59 ప్రారంభం అవుతుంది. అదే సమయంలో ఈ పౌర్ణమి తిథి ఆదివారం జూలై 21 మధ్యాహ్నం 3:47 ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో చంద్రమానం ప్రకారం రూపొందించిన పంచాంగాన్ని పరిగణలోకి తీసుకువచ్చింది. జూలై 21న గురు పౌర్ణమి జరుపుకోవాలి. ఆషాఢ పౌర్ణమి జూలై 21న చంద్రోదయ సమయం సాయంత్రం 6:45 సిద్ధాంతాలు చెబుతున్నారు. ఈ సమయంలో చంద్రునికి పాలను, నైవేద్యాన్ని సమర్పించి నీటితో అర్ఘ్యం ఇవ్వాలి. తరువాత చంద్రునికి నమస్కరించి వేద మంత్రాలు పఠించాలి. ఈ సంవత్సరం గురు పౌర్ణమి వ్రతం జూలై 20న నిర్వహించుకోవాలి. అంటే చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం గురు పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అటువంటి వారు కూడా జూలై 20న జరుపుకోవాల్సి ఉంటుంది. జూలై 21కి దాన ధర్మాలకు అనుకూలమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ రోజున బ్రహ్మముహూర్తం స్నానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడింది. కాబట్టి మనకు జూలై 21 ఆదివారం రోజున వేకువజామునే లేచి స్నానం ఆచరించాలి. ఈ స్నానం చేసే నీటిలో ఈ వస్తువు వేసుకుంటే మీకున్న దోషాలు, కష్టాలు, అలాగే మీకున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, ధనపరమైన సమస్యలు ఇలా ఏవున్నా అన్నీ తొలగిపోతాయి. కాబట్టి గురు పౌర్ణమి అంటేనే పవిత్రమైన రోజు. ఈ గురు పౌర్ణమి రోజు ఇలా స్నానం ఆచరించినట్లయితే మీకున్న దోషాలు అన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. అయితే స్నానం చేసే నీటిలో మీరు ఒక నిమ్మకాయాన్ని తీసుకొని ఆ నిమ్మ రసాన్ని మీ బకెట్లో పిండుకోవాలి. అలాగే 5 లవంగాలను తీసుకొని దానిని పొడిలా చేయండి. పొడిలా చేసి వాటిని కూడా మీ నీళ్ళల్లో వేసుకొని అలాగే చిటికెడు పసుపును కూడా వేయండి. ఈ మూడింటిని కలిపి మీరు గురు పౌర్ణమి రోజున స్నానం ఆచరించినట్లయితే మీకున్న ఎలాంటి శని దోషాలు, పాపాలు, తెలుసో తెలియక చేసిన పాపాలు కూడా అన్నీ తొలగిపోతాయి. ఇక మీకు అదృష్టం వరిస్తుంది. మీ కష్టాలన్నీ ఇక గురు పౌర్ణమి నుంచి తొలగిపోతాయి. ఇక మీకు గురు పౌర్ణమి నుంచి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు వస్తుంది. కాబట్టి ఇలా అదృష్టం, ఐశ్వర్యం కలగాలి అంటే అందరూ కూడా స్నానం చేసే నీటిలో ఈ మూడు వస్తువులు వేసుకోవడం వల్ల ఈ మూడు కూడా మనకున్న నెగిటివ్ని తొలగించే ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థాలు. పసుపు అన్న మనకున్న నెగిటివ్ని తొలగించుకోవడానికి ఎంతో చక్కటి పరిహారం. అలాగే మనకు నిమ్మకాయకు చెప్పాలి అంటే చాలా రకాలుగా పనిచేస్తుంది. దిష్టి దోషాలను నివారించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే లవంగాలు మన నుంచి చెడు శక్తులను తొలగించుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి గురు పౌర్ణమి రోజున ఈ మూడింటిని కలిపి స్నానం ఆచరించాలి.